ఈ రోజు చేపలు మాత్రం ఫుల్ పడ్డాయి దాదాపుగానైతే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటానా. ఫ్రెండ్స్, మన డైలీ వీడియోలో మళ్ళీ వచ్చేసిన. ఈ రోజు ఏం చేపలు పడితే చూద్దాన్ని. 3 కట్టలు అయితే వేసి ఉన్నాయి. ఒక కట్టు మాత్రం లావటాలే, 2 కట్టలు చెయ్యేద్దాం. చలి మాత్రం బీభత్సంగా పెడతాంది, ఇరుగా బాగా పెడతాను ఫ్రెండ్స్. ఘోరంగా చూడండి. వెనక మనసు ఎట్లా కుడుతుంది, మొత్తం బుషి, బాగా బుషి ఉన్నది. లోపల వంకన అయితే ఎవరు కనబడతలేరు, అటు వంకన దట్లే కనబడతలేవు అసలు చూడు. నేను మాత్రం ఈ చెట్ల పొంటి వాడి లోపలికి అయితే ఒక కట్టేసిన, చెట్ల పొంటి వేసిన. చేపలు అయితే ఎప్పటి పడితే చూద్దాం. నిన్నైతే మంచిగా పడే 30 కిలో, ఇవాళ ఎట్లా పడితే చూద్దాం. షికారు అంటే రోజు ఒక తీరు ఉండదండి. ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఎట్లా పడితే చూద్దాన్ని. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ కాడికి పోయి చేసుకుంటాం. కడపొడి బాగా చలి ఉంటది. ఆ లోపలి కన్నా కడకు బాగా చలి ఈదర పెడుతుంది కదా, ఈదర ఉంటది కాబట్టి బాగా చలి పెడుతుంది అన్నమాట. చల్లగా వస్తుంది ఈదర. వల్ల అయితే చేద్దాం. ఇంకా వలలైతే మొత్తం నీళ్లు మీద పడతాయి. వీటిని తర్వాత లాస్ట్ చివరి వారికి ఎత్తుదాం. వలలైతే చేద్దాం. మనం ఇట్లా లోపలికి వెళ్ళి కూరలకి వెళ్ళి అయితే వేసిన వచ్చిన. ఇంకా ఎండ వెళ్ళలేదు కాబట్టి చలి పెడతాను బాగా. ఇక్కడ నుండి కటింగ్ ముక్కలు అయితే ఉన్నాయి. కటింగ్ ముక్కలు చూసుకుంటూ పోదాం. చెట్టాల చూస్తాడు తెప్పే. దీన్ని ఇట్లా కడగాలి, లేకపోతే ఇలా మనం సాయంత్రం చేపలు వచ్చినాం కదా, చేపలు అది నంజు అది ఇది ఉంటాయి కదా, చూసినాం ఎట్లా వెళ్తాను. నంజు అవి ఉండి వాసన వస్తాయి అన్నమాట. సంచి క్లీన్ ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఈ నుండి అయితే చూసుకుంటూ పోదాం. ఇవి మాత్రం కటింగ్ ముక్కలు సిప్పు కంపెనీలో తెచ్చి కట్ చేసిన అన్నట్టు. 20లా, అది కూడా 0 కాదు. ఒకటి ఎగురుతాను, బెండకాడ పడ్డది. బెండకాడ పడే ఎగురుతాను, బెండకాడ. ఓకే, ఒకటైతే బోడైంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకటి ఆగు నువ్వు. ఒకటైతే పడ్డది. ఇది కొంచెం పెద్దగా ఉన్నది. పెద్దగా ఉంటే మన ఏళ్ళు పాడైనాయి ఫ్రెండ్స్. నిన్న పొద్దుకి నాకు నొప్పులకు వచ్చినాయి, బాగా నొప్పులకు వచ్చి. ఆగు, కాలు చుట్టుకుంటుంది. ఏది కాలు? ఆగు, కాలు చుట్టుకుంటుంది. అది చూసినా నేను. నా తెప్ప అటు ఇటు పోద్దా అని నేను కాలు అయినా దానికి. అది ఇక కాలు చుట్టూ చుట్టిందంటే దానికి రంపాలైనా మొత్తం ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి కాబట్టి, ఇలా తేలిగి ఇట్లా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి జాగ్రత్త. ఇట్లా పంటాయి. అది మంచిగా పోయిన ఎచ్చవన్నా అంటది. మొత్తం చేతి పాడైంది. చేతికి అందుకొరకే ఇది వేసుకుంటానా. దా అగే నీ కొట్టు పాడు వాడ భలే కొట్టుకొడతా. చల్లగా ఉన్నాయంటే నీళ్ళు. నాకు ఆగు నువ్వు కొద్దిగా నోట్లో పెట్టనియాలి, కొంచెం నోట్లో ఏళ్ళు పెట్టనిస్తే. ఇది దొడ్డ అయిపోయింది దీనికి. పెద్ద ఇది జంబో అయితే పట్టు. ఓకే, ఇట్లా పెట్టినా కదా అప్పుడు. ఇప్పుడైతే మనకు ఏం కొసకపోతుంది. మంచిగా ఉన్నది బ్లౌజు. ఇలా పెట్టి తీయాలి దీన్ని. ఓకే ఫ్రెండ్స్, బోడి అయింది. 50 రూపాయల కేజీ ఉంటుంది ఇది. ఇది 1/2 కిలో ఉంటుంది, 25 రూపాయలు వస్తాయి. ఒక్కటైతే వచ్చింది, ఒక్కటైతే పడ్డది. ఫ్రైకి అయితే సూపర్ పోతుంది. ఫ్రైకి బాగా పోతుంది అన్నట్టు. మొత్తం ఫ్రైకే షాప్ ఇది. వండుకుంటా కూడా బాగుంటుంది, కానీ దాన్ని తీయాలి. తిత్తితే సూపర్ ఉంటుంది. చికెన్ ముక్కలు ఎక్కువ ఉంటుంది, మంచిగా తెల్లగా మంచిగా కనబడుతుంది. బాగా దానికి అలవాటైన వాళ్ళు అయితే మొత్తం దాన్ని స్కిన్ తీస్తారు. స్కిన్ తీసి వండుకుంటారు, మస్తు ఉంటుంది. ఇక్కడ ఒకటి పడ్డది. ఒకటి చిన్నగా ఉంది జర. ఇది చిన్నగా సైజు జర చిన్నగా ఉంది. అది అప్పుడు ఫస్ట్ పడ్డది పెద్దగా ఉన్నది. ఇవి మనం కాల్చుకోవాలంటే చిన్నవి పక్క, నూనెలో కావాలంటే పెద్దవి కూడా కాలుతాయి. కానీ చిన్నవి మొత్తం మన ముళ్ళు కాంచాలు సూపర్గా కాలుతాయి. ఇది మొత్తం కండే ఉంటుంది, ఏముంటుంది. ఈ ముళ్ళు మీద పైనకి ముళ్ళే ఉంటాయి తప్ప పొడిని గసుకు వెళ్ళినట్టు ఉంటాయి. వచ్చిందంటే మట సూదేసుకున్నాక పోలేదు. ఇది బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం వెళ్ళి ఇవే పడతాయి మాకు. రౌలు పడతాయి, తక్కువ పడతాను రౌలు ఎక్కడన్నా ఒకటి. ఇక్కడ కంచి పొరుతాను.
ఇవి హుషారున్నాయి. అవి ఉన్నక్కడికైతే పెద్దగా ఉన్నాయి చేపలు అయితే మాత్రం ఇంకా. మన గన్ను కావాలి. గన్ను ఈ గన్నుతోనైతే తీసేద్దాం. అబ్బో కట్టుకొని నేను ఇది కొంచెం బలంగా ఎగ్గిన నేను. బలంగా ఎగ్గే వరకు తెగిపోయింది. అయితే సైజు కరెక్ట్ కాక తెగిపోయింది అది. దీన్ని మన రవ్వు లెక్క తీయాలంటే తీయరాదు. తీస్తే మనకే గుస్తున్నాయి. ఏం చేయాలి? ఇక కంట్ర తెగినా మంచిదే, తప్పదు ఇక. అర్ధ కిలోకి ఎక్కువ ఉంటుంది. అది ఎప్ప వరకు అది కుస్తుంది. అందుకొరకే దాన్ని చేసినట్టునే. రవ్వు బొరినట్టు పైన తేలి పైన పుడుతుంది. అది ఎక్కడ ఇది మీద ఉంది. ఎట్లా పడతానే దీన్ని ఇలా పట్టేస్తా. ఇది వస్తుంది. ఇది అలకగా వస్తుంది అన్నట్టు. ఇది అలకగా వచ్చేస్తుంది. నాకు గుచ్చుతాను ఇది. ఎందుకంటే దీనికి మొత్తం కంపే ఉంటుంది కాబట్టి ఏడ ముట్టుకున్నా కానీ ప్రమాదం. ఇట్లా ఏడ ముట్టుకున్న ప్రమాదం ఉంటుంది దీనికి. దీన్ని చల్లగుండా ఇది పెద్దగా ఉంది కాబట్టి సంచి మనకు అది ఎంత ఎగిరినా కానీ భయం ఉంది. మొన్న చిన్న సంచి పట్టుకొచ్చిన దాంతో కొంచెం భయం అనిపించినట్టు. ఇప్పుడైతే ఇక్కడ మస్తు పడ్డది. రవ్వు ఎల్లమ్మ. ఈ నీళ్లు మాత్రం ఫ్రెండ్స్ నీళ్లు కర్రెగా, ఎందుకంటే మన ఆకుపచ్చ కలర్లో అయిపోయినాయి నీళ్లు. పాయిజన్ లేచినట్టు కడగ కదా లోపల గాలి లేదు. గాడు చూడరి. చెరువు మాత్రం నిశ్శబ్దంగా సైలెంట్గా, అంటే సైలెంట్గా ఉన్నది చూడు. అందుకొరకు మొత్తం పేరుకున్నది అన్నట్టు. ఇది మన ఆకు కడపొంటి చెట్లు అవి పసరు ఇట్లా ఉంటుంది చూడు. అదంతా ఇటు లోపలికి వచ్చింది. అది కడకు గాలి ఉంటేనేమో కడగ పోయేది. గాడకు ఇట్లా ఇట్లా తడగొడితే ఎటు తడగొడితే అటు పోయేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేసిందంటే చెరువు మొత్తం పాయిజన్ లెక్క వచ్చింది అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే మనం ఇంటికి పోయినాక ఎంత గడిగినా కానీ దురద లెక్క గోగు లెక్క పెడతాను. అంత ములముల 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 అనిపిస్తుంది అన్నట్టు. ఆడుతుంది కదా మన ఇంటికి పోయారు ఆడుతుంది. ఎంత గడిగినా ఆడుతుంది. అది పోతలేదు. అంత కాళ్ళ పొంటి పట్టుకుంటాను. ఇక కాళ్ళ పొంటి పట్టుకొని దురద లెక్క ఎత్తాను. ఇటు పడుతుంది. బురకలు అయితే దగ్గర పడే ఫ్రెండ్స్ మనకైతే. వావ్ దగ్గర పడ్డాయి. నిన్న టార్గెట్ 30 కిలో అయింది. ఇవాళ మాత్రం ఎన్ని అయితే చూడాలి. 20 కిలో పైన అయితే కావాలి నాకు. 20 కిలో పైన అయితే మనకు 1000 రూపాయలు వస్తాయి. 10 కిలోకి 500, 50 రూపాయల కిలో కాబట్టి మనకు 20 కిలో అయితే 1000 గ్యారెంటీ వస్తాయి. అందుకే 20 కిలో కావాలని కోరుకుంటానా నేనైతే. ఇంత చల్లెత్తాను కాబట్టి కనీసానికి 700-800 అన్న వస్తే మంచిగా అనిపిస్తుంది. 1000 రూపాయలు రావాలని కోరుకుంటలేను కానీ, కొన్ని వస్తే ఎవరైనా రావు కానీ కనీసానికి 500-600, 500 పైన రావాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, 125 స్విట్జర్లాండ్ నాసు కలరు నిన్న సాయంత్రం వాళ్ళు కాబట్టి దీనికి సాయంత్రం పడ్డది. సాయంత్రం కూడా వీడియో పెట్టినా కదా. పెద్దగా ఉంటుంది బుర్క. సట్క పడ్డది. పెద్ద బుర్క పడ్డది. దీనికి పడితే పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం సైజు ఇది 125 సైజు కాబట్టి పెద్దగా ఉంటాయి బుర్కలు దీనికి పడేటి. మంచిగా అనిపిస్తుంది దీనికి పడతా అంటే. దగ్గర పడాలి కానీ దెబ్బకే పడతాయి అంతే. కానీ దగ్గర పడుతుంది సైజు. చూడు 30 కిలో ఉంటుంది సైజు. దీని పంత ఎంత ఉన్నా చూడు. పంత వావ్ అట్లా నరేట్ చూస్తలేదు. ఓకే సచిన్, ఇది పెద్దగా ఉంటుంది అన్నట్టు సైజు.
పావు కిలో ఉంటుంది. ఇట్లా దీనికి పడ్డాయి బురకలు సటకలు ఉంటాయి కాబట్టి జల్లి మనకు ఎదిగేస్తాయి. ఈ వల కూడా గట్టిగా ఉంటుంది, పాలుగలు పడ్డా దేనికైనా కానీ. కడపంట వేసుకుంటానికి సూపర్ అని ఇది తెచ్చిన నేను. ఇది మనకు తక్కువ రేటే ఉంటుంది, 600 రూపాయల కిలో ఉంటుంది. కానీ మెత్తగా ఉంటుంది వల. దీంట్లో జీరో అది ఇది ఉంటుంది, మొత్తం 1 నంబరే. మెత్తగా అంటే మెత్తగా ఉంటుంది, రౌలు బెస్ట్ పడుతుంది. ఇక్కడ ఒకటి పడుతుంది ఇంకా. నోటేలు పెట్టేదాకా బాధ. ఇప్పుడు పెట్టినా ఎగురు ఇక. నోటేలు పెట్టిందంటే మెస్సది ఇక, ఇంకా మెస్సది బాగు. ఎగురుకో ఎట్లా పురుకో. జంబుల వాళ్ళే ఇక్కడ 2 పడ్డాయి బురకలు, అందుకే కొంచెం సట్టుగా 3 పడ్డాయి ఒకటెక్కడ. ఇగో ఇక 2, ఇగో ఇక్కడ 2, ఇగో ఇక్కడ ఒకటి చూడండి. వావ్ మస్తు పడ్డాయిగా. 2 1 సూపర్ పడ్డాయి. ఇక్కడ లాస్ట్ అయిపోతున్నాయి కాబట్టి అయిపోయి ముంగట ఇక్కడ పడ్డాయి అన్నట్టు అవి. ఓలా అయిపోతుంది ముంగట పడ్డది. ఆహా ఇలా మంచిగా ఉన్నది మన అదృష్టం కూడా. మనకు అనుకున్న 20 కిలోకి రీచ్ అవుతాం. ఇలా ఒకటి జెల్లో వాళ్ళగా పడగా మంచుకుంటూ ఇలా లేవని కాదు, ఇరుగుండే ఫ్రెండ్స్. చేపలు ఎందుకు లేవు, బాగున్నాయి కానీ మొత్తం ఇదే లేస్తుంది. అవి లేతలేవు చేపలు, అవి దాని టైం అవి ఎప్పుడు లేచేది తెలియదు. లేచినాయి అంటే ఆగాయి, పడుతూనే ఉంటాయి. నీళ్ళు లేటప్పుడు బాగా పడతాయి అనుకోండి. నీళ్ళు లేటప్పుడు జల్లలు పడతాయి. ఇవి మన బొంగజాలు ఉంటాయి చూడు, పెద్దవి. బొంగజాల్లో వలలు ఉన్నాయి మన పెద్ద 4 దో నంబరు ఇవి ఉన్నాయి వలలు. అవి ఎత్తే పెద్ద జల్లు పడతాయి. ఓకే అయ్యాను. ఆగు వాడికి దొడ్డు వాళ్ళు అన్నాడు. దొడ్డు వాళ్ళు ఎత్తే మస్తు పడతాయి. ఇంత లోతులోకి వెళ్ళి లోతులు లోపల ఏముంటాయి అంటే బండలు, బాయిలు, ఒర్రెలు అవి ఒకటి ఉంటాయి. ఇలా వీటి పొంటి పొర్రె కొట్టుకొని పంటాయి అన్నమాట. మనం ఆ రేవుని వేసుకున్నాం అనుకో, మన జల్లలు పడతాయి కంపల్సరీ. జల్లలు మస్తు పట్టినాయి, మన పాత వీడియోలో ఉన్నాయి. జల్లలు పట్టినాయి బాగానే, రౌలు పట్టినాయి, జల్లు పట్టినాయి బాగానే ఉన్నాయి. ఇప్పుడు రౌలు పడతాయి. పోయిన సారి అయితే రౌలు పట్టినాయి మొత్తం. దీన్ని తెముడ లేచిపోయింది. తెముడ చెక్కిలు లేచిపోయినాయి కొద్దిగా. ఏం తాకిందో ఇంకా ఇది ఒక్కటే కలర్ పెట్టుకుంది, ఊసిపోతాండి. ఊసిపోయింది మనకు బాగా కింద కాబట్టి ఆగింది. దడ అయితే కనబడుతుంది కదా వెనక, అడివారికి ఫుల్ స్టాప్ మనది. పాపం ఇక్కడ పడ్డాయి. అవి 2 కిలో పడ్డట్టు ఇక్కడ. ఇవాళ రాక చలి పెట్టింది. వల్ల కాడికి అయితే వచ్చేస్తానా, ఎత్తాలి. ఎందుకంటే పడాయి కర్రెగా అవుతాయి కదా వలలు, కర్రెగా అయితే పడాయి అన్నట్టు. ఎందుకంటే మందం అవుతాయి. కొత్తగా తేటగా వలలు ఉంటే మంచి చేప పడుతుంది. కర్రెగా వరకు పడాయి. కర్రెగా అయితే ఏవి చేపలు పడతాయి అంటే జల్లలు మాత్రమే పడతాయి. ఇవి పెద్ద జల్లలు. అవి పెద్ద జల్లలకి ఎందుకంటే పాకురు పడుతుంది కాబట్టి, ఆ పాకురుకు రొయ్యో అదో ఇదో వస్తుంది కదా, అదే తింటుంది. ఆ పాకురు తింటుంది అన్నట్టు చేప. ఓకే వాళ్ళ కాడికి అయితే వచ్చినాము. వాళ్ళ చెట్టు కట్టిన, ఈ చెట్టు కట్టుకున్న కాడ ఇడ్చుకోవాలి, ఇవి ఎత్తుకుంటూ పోవాలి. జర లేట్ అవుతుంది. సమయం లేటు, సమయం ఇదే చెంది. ఓ రామా దా ఇది ఇక్కడ పోలా, ఇది మనదే. ఇంకోటి కటింగ్ ముక్కలు ఇలా వేసిన చూడు, కడపంట వేసిన చెట్లకు ఆ కడపంట ఉండాలన్నట్టు. అవి లోతుకెత్తే పడాయి, కడపంట ఉండాలి కాబట్టి సంచులు ఎత్తా. ఇవి బత్తడి వలలు, ఈ బత్తడి వలలు ఇప్పుడు ఎత్తాలి.
నువ్వు దూరం ఉండదు ఇక. ఓకే, ఇక గరక గడ్డి ఉంటుంది, వీటికి కొంచెం లేట్ అవుతుంది. మనం ఎత్తే వరకు దాదాపుగా అర్ధ గంట పడుతుంది. ఇగో ఇలాంటి గరకలు తడతాయి, ఇలాంటి గడ్డి తీసుకుంటే చాలు. ఇప్పుడు ఇవి ఇట్టే అలానే మలుచుకొని కుచ్చుకపోయినాం అనుకో, ఇక చేపలు రేపు అప్పటి సాయంత్రం వేద్దామంటే ఏ రాదు. ఇవి ముద్ద విసికి అందులో ఎత్తాం కాబట్టి ఆ ముద్ద ముద్ద అట్నే తట్టుకొని ఉంటుంది అన్నట్టు. సిక్కు సిక్కు పడుతుంది, ఘోరంగా సిక్కు అవుతుంది. అందుకే జర తాత్పరంగా ఎత్తుకుంటూ పోవాలి, ఈత పడితే కుదరది. వీటికి రిస్క్ అయిన పని ఇక ఇప్పుడు ఎత్తాలంటే. చెయ్యేసుకుండా అంటే ఎట్నో పోయినాం కానీ జల్లి అయిపోద్ది చెయ్యేసుడు వలలు, ఎత్తుడే లేటు. అబ్బో, గడ్డి పొడవడా, గడ్డి బాగుపడని పోతానే వలలు. మనం అటు ఇటు అంటే కూడా మనకు చేతులు లేవు, గంత గట్టిగా ఉన్నాయి. ఇవి మన స్విట్జర్లాండ్ వాళ్ళు గట్టిగా ఉంటాయి, జల్లబడ్డ ఆగుతుంది వీటికి. ఓడి అని ఇదేంది తగ్గిదాలి. ఈ గరక తీయలేక నాకు అది అవుతుంది. వీడికి ఇప్పుడే ఏమో పడ్డది ఇది. అమ్మ ఉసిపోతాండి, కొద్దిగా అయితే ఉసిపోవు. ఇది వచ్చింది అంతే. ఇక ఓకే ఫ్రెండ్స్, మన వలలు అయితే 3 కట్టలు అయితే 2 కట్టలు చేసిన, ఒక కట్ట మాత్రం ఎత్తిన. చేపలు మాత్రం 40 కిలో పడ్డాయి, ఎత్తలేవు చేపలు. ఇది గోల దాన సంచి మొత్తం బురకలే, వాళ్ళగలే ఎవ్వి లేవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, ఒక లైక్ చేయండి. లైక్ చేయకపోతే రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.